రామ 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 రాజులమ్మ రాడవేలి రామ రామే దేవరాజు మల్లయ్యానమ్మో మల్లయ్య అమ్మ శ్రీశైల వాసుడమ్మ భగవంతుడే మల్లన్న నీల వేదం బాల వేదం అట్టి వేదము అమృత వేదము గల్లవాడు దేవుడే రామ 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 దేవరాజు మల్లయ్యానమ్మ రామ రామ దేవరాజు మల్లయ్యానమ్మ రామ రామ దేవరాజు మల్లయ్య గురుడు మల్లయ్య నా పరమాత్ముడు మల్లయ్యరా మల్లయ్య పరమాత్ముడు మల్లయ్య పూర్వకాలమందు భగవంతుడు మల్లయ్య కంచివేడి పట్నం పోయి భ్రమరాంబ దేవిని తీసుకొచ్చిండు అక్క ఎల్లమ్మ ఆజ్ఞ మేరకు మక్క కోటకు పోయిండు బండారు కొమ్ము తెచ్చిండు బండారు తోటి భ్రమరాంబ దేవిని బాసంత వాడినవాడైండు లగ్గము నాగవెళ్ళి 16 పండుగ వెళ్ళింది కొల్లపూరి పట్టపు లోపల కాపు తల్లి నీలమ్మకు గండాది గర్వ వచ్చింది అప్పుడు ఈ శ్రీశైల మల్లన్నను పటమార్చి ఆ దేవజంగమయ్య నీలమ్మ కొడి కట్టిండు ఆ నీలమ్మ గర్భాన ఉట్టి భగవంతుడు మల్లయ్య కాపు తల్లి నీలమ్మ కష్టాలు బాధలన్నీ దూరం చేసిండు ఆనాడు కొల్లపూరి పట్టణం అంతా కాలి కూలిపోయింది కాలిపోయిన కొల్లపూరిని కదిలిచ్చి కట్టిండు కూలిపోయిన కొల్లపూరి పట్టణాన్ని కుదిరించి కట్టిండు సాలు పోసిన కాడ సౌడమ్మ నిలిపిండు ముగ్గులు పోసిన కాడ ముచ్చాలమ్మ నిలిపిండు పొద్దుదూడ పట్టమమ్మ రామరామో పట్టమమ్మ రామరామో పొద్దుదూడ పట్టమమ్మ రామరామ పొద్దుదూడ పట్టమమ్మ రామరామ కొండలంగడి వేసినాడు ఇప్పుడు చూడబోతే కొల్లపూరిరా ఇప్పుడు చూడబోతే కొల్లపూరిరా సంగమమ్మ రామరామే భగవంతుడు మల్లయ్య కచేరు ఏర్పాటు చేసి 6 అన్నలకు మేనమామల బిడ్డలు తీసుకొచ్చి సరిలగ్గాలు చేసిండు రాజ్యము దేశం ఏలిండు ఈ మల్లన్న దేవునికి లగ్గము కాలేదని ముదముతోటి 3 త్రిమూర్తులు వచ్చి పెళ్లి మీద ప్రేమలు పుట్టించింది అదే కొల్లపూరి పట్టణం లోపల ఎండి బంగారు పందిరులు వేసుకో ఆ దేవగిరి పట్టణం వేలేవాడు గోన కటాల రెడ్డి భార్య గోనవారి మాసమ్మ వాళ్ళగన్న బిడ్డ కాపోళ్ళ పిల్ల బాల పద్మాలదేవి మొదటి లగ్గము భ్రమరాంబ నాడిండు రెండవ లగ్గము కాపోళ్ళ పిల్ల బాల పద్మాక్షి నాడిండు తర్వాత అందరికంటే పెద్దది వంతులాడి ఉన్న లక్కమ్మ అప్పటికైనా ఇప్పటికైనా 30 జుట్లు కలిసి ఉంటాయి కానీ 3 శిఖలు కలిసి ఉంటాయి కళ్ళలేని కొల్లపూరి లోపల కలహం వేసింది మోహిని వంద లక్కమ్మ ఎట్లా వేయాలి ఏమి వేయాలి
సంగతంతా ఒడ్లవాడు విరాట్ విశ్వకర్మ సంగన్నకు చారికి చెప్పాడు. నువ్వు బాధపడబోకని కొల్లపూరి పట్టం కట్టంగా బొద్ది మాను మొద్దు మిగిలింది.